అలానే విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆయన సూపర్ సిక్స్లు అని చెప్పేసి బిర్యానీ పెడతానంటే మోసపోయారు జనాలు. తను పెట్టినటువంటి పలావుని మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఆ బిర్యానీ పెట్టడం లేదు ఆయన, అందుకే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత మొత్తం కూడా దాదాపు భారీ మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించింది కదా అని అంటే రిగ్గింగ్ జరిగింది అని అంటారు ఆయన. మరి అంతకు ముందేమో 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానేమో ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు. ఇప్పుడేమో గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో గెలిచినటువంటి అభ్యర్థులతో పాటు టీచర్స్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే గెలిచారు. పైగా గ్రాడ్యుయేట్ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు గెలిచినటువంటి ఆలపాటి రాజా కానీ, రాజశేఖర్ కానీ భారీ మెజార్టీతో గెలిచారు. 100కు 100% స్ట్రైక్ రేట్ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా కూడా తన వైపు ప్రజలు ఉన్నారని చెప్పేసి నమ్ముతూ సూపర్ సిక్స్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలు రిగ్గింగ్ చేస్తే వచ్చాయి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సరే, ఇది పక్కన పెడితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి ఒక లెక్క చెప్తున్నారు ఆయన. 40 లక్షల ఉద్యోగాలు 2019 నుంచి 2024 వరకు ఇచ్చాను. అదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లు అనేవి 9 నెలలు అయినా కానీ అమలు చేయట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి 1,30,000 ఉద్యోగాలు, అలాగే వాలంటీర్లు 2 లక్షల వాలంటీర్లు ఇచ్చానని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆప్కాస్ ద్వారా 90,000 పైన ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అలాగే 6 లక్షల వెరసి 5 ఏళ్ల హయాంలో 6,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయటం, వీటన్నిటిని కలుపుకొని వాళ్ళలో దాదాపు 2,50,000 మంది వాలంటీర్లు, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఆయనే చెప్పారు. మరి అలాంటప్పుడు ఈయన లెక్క మరి వాళ్ళను కూడా కలుపుకోవడం అనేది ఏంటి అనేది మీరు కూడా తేల్చుకోవచ్చు. ఇక 2024 వరకు ఎంఎస్ఎం సెక్టార్తో పాటు అన్ని సెక్టార్లు కలుపుకొని 40 లక్షల మందికి నేను ఉపాధి కల్పించాను, ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి చెప్తూ ఉన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఉండేందుకు భయపెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి 2 సార్లు శంకుస్థాపన చేసింది ఎవరు అంటే ఒకసారేమో రాజశేఖర రెడ్డి గారు, ఇంకోసారేమో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎవరు భయపెడుతున్నారు ఇప్పుడు అనేది ఆయనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం నాకు రాదు అని చెప్పి చెప్తున్నారు. మరి 2019 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మద్యపాన నిషేధం ఉంది, సిపిఎస్ రద్దు ఉంది, జాబ్ క్యాలెండర్స్ ఉన్నాయి. మరి వాటిని అమలు చేశారా? పెట్రోలు డీజిల్ రేటు పెంచనన్నారు, విద్యుత్ రేట్లు పెంచనన్నారు. మరి ఇవన్నీ కూడా దాదాపు ఇచ్చినటువంటి హామీలు అనేకం ఉన్నాయి. ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో తనకు అబద్ధాలు చెప్పడం రాదు, అందుకే నేను 2024 ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పి చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పారు సూపర్ సిక్స్లు, అందుకే ఆయన గెలిచారు. సూపర్ సిక్స్లు అని చెప్పేసి బడ్జెట్లో కేటాయించలేదు అని చెప్పి చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఆ బడ్జెట్ నేను చూశాను కాబట్టి ఆ బడ్జెట్లో కేటాయింపులు నేను చెప్తా, సూపర్ సిక్స్లకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఉన్నాయి అనేది. సో ఆయన ఈ 18 ఆయన చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్లు అమలు లేదు అని చెప్పి అంటున్నారు కదా. సో దానికి సంబంధించి కేటాయింపులు ఏ విధంగా చేశారనేది నేను చెప్తాను. అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్లో. మరి ఈ సరిపోతాయా అనొచ్చు. బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అవసరమైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, అంచనా బడ్జెట్ కాబట్టి. ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడేందుకు తల్లికి వందనం ప్రకటించినటువంటి 2వ సూపర్ సిక్స్లో 2వది తల్లికి వందనం పథకం. దీనికోసం 9,407 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులకు సహాయం అందించేందుకు 15,000 కోట్లు కేటాయించారు.
విద్యార్థుల ఖాతాల్లో ఏటా 15,000 వేసేందుకు ఈ కేటాయింపులు జరిగాయి. ఇక రాష్ట్రంలో ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ అనేది రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. ఆరోగ్య బీమా అనే దాన్ని కూడా ఒకటి పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సో ప్రతి కుటుంబానికి కార్పొరేట్ వైద్యం అందించడానికి 25 లక్షల రూపాయల బీమాను అందించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ బడ్జెట్లో మెన్షన్ చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగిస్తూనే ఈ బీమా అనేది అదనం. అలాగే ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ అందించేందుకు బడ్జెట్లో కేటాయింపు చూపించారు. అలాగే మరమగ్గాలపైన ఆధారపడే చేనేతలకు 500 యూనిట్లు అన్నారు, అది చూపించారు. నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్లు ఇస్తున్నారు, అది చూపించారు. చేపల నిషేధం సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు, దానికి కేటాయింపులు చూపించారు. అలాగే పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, దానికి కేటాయింపులు చూపించారు. మరి సూపర్ 6లో అన్నిటికీ కేటాయింపులు చూపించారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మర్చిపోయారు? చంద్రబాబు నాయుడు గారు అసలు 9 నెలలు అయినప్పటికీ కూడా సూపర్ 6లు పట్టించుకోవట్లేదని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ఉచిత సిలిండర్లు సంబంధించినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సామాజిక పెన్షన్లు ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. మరి ఇంకా దేనికి చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేదు, అమలు చేయడానికి ప్రయత్నం చేయలేదు? డే 1 అమలు చేస్తారా పథకాలని? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ప్రతిపక్ష నేతగా కూడా చేశారు కదా అప్పట్లో. మరి ఆయనకి తెలియదా డే 1 ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా అమలు చేస్తుందా అని? డేట్ చెప్పారా చంద్రబాబు నాయుడు గారు? ఒక పెన్షన్లకు తప్ప మిగతా వాటికి డేట్ చెప్పారా? ఉచిత బస్సును కూడా రేపు ఉగాది నుంచి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక మరి ఇంకా ఏమి సూపర్ 6లో ఏం మర్చిపోయారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ఏంటంటే 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు 15,000 ఇస్తామని చెప్పారు, అదేమైంది అని అంటారు. అలాగే 36 ఈ లెక్క మొత్తం చెప్పి 36,000 ప్రతి మహిళకు బాకీ పడ్డారు అన్నారు. ఉచిత బస్సు అంటే ఆల్రెడీ చెప్పారు, ఉచిత బస్సు అనేది ఉగాది రోజున ప్రారంభిస్తామని. సో రాష్ట్రం మొత్తం కూడా ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు, అది బడ్జెట్లో పెట్టారు. ఇక నా కిసాన్, పిఎం కిసాన్కి సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి అన్నారని అన్నారు. పిఎం కిసాన్కి సంబంధం లేకుండా 20,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు నాకు గుర్తున్నంత వరకు. ఆర్థిక సహాయం 20,000 చేస్తామని చెప్పి అన్నారు, అన్నదాత సుఖీభావ కింద. ఇక అది 40,000 బాకీ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి లెక్క చెబుతున్నారు. తర్వాత 50 సంవత్సరాలు నిండిన మహిళలకు 45,000 ఇస్తామని చెప్పారని అన్నారు. మరి అది ఎక్కడ చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారే గుర్తు చేయాలి. సో ఈ విధంగా ఆయన తను ఇచ్చిందని చెప్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదని చెప్తున్నారు. దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే 40 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చానని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను అనుకోవటం ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పొందేటువంటి వాళ్ళ లిస్టు కూడా యాడ్ చేసి ఉంటారేమో, లేకపోతే అంతమంది ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళు? అదే చంద్రబాబు నాయుడు గారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారు. ఆల్రెడీ కంపెనీలు ఏమేమి వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. అలాగే డిఎస్సి ప్రకటించబోతున్నారు. ఇక ఏంటి ఇంప్లిమెంటేషన్లో తేడా ఉంది ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేటప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా చెప్తే ఏ ప్రభుత్వం అయినా కానీ అది డే 1 అమలు చేస్తుందా, ఈ విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త ప్రభుత్వం ఏర్పడంగానే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేస్తారా? అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2019 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేశారు? దాన్ని చూసుకుంటే మనం అసలు పెన్షన్లు ఎప్పుడు ఆయన చెప్పిన దానికి చివరిలో కూడా ఇవ్వాల పెన్షన్లు. అలాగే ఆయన చెప్పినటువంటి స్కీమ్స్ ఏది కూడా డే 1 నుంచి అమలు చేయలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు యాంగిల్ ఏంటి? ఆయన సూపర్ 6లు ప్రశ్నిస్తూ వైడ్ బాల్ వేస్తున్నారేమో అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? దీని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.